ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభదాయ వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం 2026-2027 సంవత్సరం గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం.